నేను ఆఫ్లైన్లో నాన్ వెజ్ పికిల్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. ఇక్కడ నుంచి ఆన్లైన్లో కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదే నేను నిన్న షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశానండి. ఈరోజు మాకు వచ్చిన ఆర్డర్ మీద చికెన్ బోన్లెస్ 2 kgs నేను ఈరోజు ప్రిపేర్ చేయబోతున్నాను. ఎంత హైజీనిక్గా చేస్తున్నాము, ఎంత క్వాలిటీగా చేస్తున్నాము, అప్పటికప్పుడు తెచ్చిన సరుకులతో మాత్రమే మేము ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ఏం చేసాం అనేది మొత్తం ఈరోజు మీకు వీడియోలో చూపించబోతున్నాము. మీకు ఇదంతా చూసి నచ్చితే మేము హైజీనిక్గా ప్రిపేర్ చేస్తున్నాము అనుకుంటే మీరు మాకు కింద ఉన్న ఈ వాట్సాప్ నెంబర్ మీద ఆర్డర్లు ప్లేస్ చేయొచ్చు. ప్లస్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో మీ అమూల్యమైన ఒపీనియన్ని షేర్ చేసుకోండి. ఇక మేము వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మా హస్బెండ్ ఇక్కడ చికెన్ తీసుకొచ్చారండి. అన్నా నమస్తే. మసాలాలు అవన్నీ ఫ్రెష్గా తీసుకొచ్చామని మీకు చూపిస్తున్నాను. తెచ్చిన చికెన్లో ఉప్పు పసుపు వేసి ఫ్రెష్గా 4-5 సార్లు క్లీన్ చేశానండి. ఆయిల్ కూడా గ్రౌండ్నట్ ఆయిలే యూజ్ చేస్తున్నానని చెప్తున్నాను మీకు, అంటే పల్లి నూనె యూజ్ చేస్తున్నాను ఫ్రెష్గా. ఇంట్లో ఉన్నవేమీ వాడట్లేదు అని నేను నా మీనింగ్ అన్నమాట. మేము ఇంట్లో ఉన్న సరుకులు ఏమీ యూజ్ చేయమండి. ఎప్పుడు ఆర్డర్ అయితే వస్తుందో ఆ రోజే మేము ఫ్రెష్గా బయట నుంచి సరుకులు అవి తీసుకొచ్చి అవి మాత్రమే వాడతాము. తర్వాత వచ్చేసి ఇక్కడ పసుపు ఉప్పు వేసి పొయ్యి మీద దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు పొయ్యి మీద పెట్టేశానండి. తర్వాత మసాలాలు అవి వేపుకుంటున్నాను సిమ్లో పెట్టేసి. మేము ఈ వీడియో పెట్టడం వెనక ఉద్దేశం ఏంటంటే మేము ఎంత హైజీనిక్గా ప్రిపేర్ చేస్తున్నాము, ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తున్నాము అన్నీ అని చెప్పి చూపించడానికి. ఎవ్రీడే మేము ఈ వీడియోసే పెట్టమండి. మా ఛానల్లో ఫన్నీ వీడియోస్ ఉంటాయి, ఫ్యామిలీ వీడియోస్ ఉంటాయి, ట్రావెలింగ్ వీడియోస్ ఉంటాయి, కుకింగ్ వీడియోస్ ఉంటాయి, ప్లస్ షాపింగ్ వీడియోస్, ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ వస్తాయండి. సో వీడియో మొత్తం చివరి వరకు ఓపికగా చూసి మా ఛానల్ నచ్చితే, మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అన్నం కూడా రెడీగా ఉంది. తినేస్తున్నాను ఆగలేక. చాలా టేస్టీగా వచ్చిందండి నిజంగా. మా బాబు కూడా టేస్ట్ చూసి చెప్పాడు. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మా హస్బెండ్ మా బాబు చాలా జోక్స్ వేసి నవ్వుకుంటున్నారండి. అంటే వాయిస్ కట్ చేసి చాలా టేక్స్ తీసుకుంటున్నాను అనమాట. ఫైనల్లీ